హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో మన రుచుల్లో రారాజు, మన కూరగాయల్లో రాజు అయిన వంకాయతో ఒక మంచి రెసిపీ చేసేసానండి. మన అందరికీ తెలిసిన గుత్తి వంకాయ కర్రీ. గుత్తి వంకాయ కదా మనకు తెలుసులే అనుకుంటారు అందరూ. గుత్తి వంకాయలో 100 రకాలుగా చేసుకుంటారు. నాది 101 రకం అనుకోండి. ఇంగ్రీడియంట్స్ ఇంచుమించు సేమ్గా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నువ్వులని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పీనట్స్ని రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. సో 2 కలిపి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ ఒక టొమాటో 2 కలిపి కట్ చేసుకొని అదే పౌడర్స్లో గ్రైండర్లో వేసుకోవాలి. అందులోనే కొంచెం ధనియాలు, ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నేను వెల్లుల్లి యాడ్ చేయడం మర్చిపోయా. సో నెక్స్ట్ పేస్ట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి, ఉప్పు, కారం, జీరా, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసుకొని మళ్ళీ పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నా. నేనైతే ఈ కర్రీని కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం తొందరగా అయిపోతుంది కాబట్టి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో నేను బ్లాక్ కలర్ బ్రింజాల్స్ తీసుకున్నా కాబట్టి ఆయిల్లో షాలో ఫ్రై చేసుకున్నా. కొందరు ఏంటంటే డీప్ ఫ్రై కూడా వేసుకుంటే ఇట్స్ ఆప్షనల్ అన్నమాట. నేను అలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను అందులోనే జీలకర్ర, మినపప్పు వేసేసి అవి చిటపడలాడిన తర్వాత అందులోనే నేను గుత్తి వంకాయ కోసం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా అందులో వేసేసిన తర్వాత మనం వేయించుకున్న బ్రింజాల్స్ని కూడా వేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 1 to 2 minutes మంచిగా ఆయిల్లో మిక్స్ అయిపోయిన తర్వాత సరిపడా వాటర్ కూడా వేసేసుకొని కుక్కర్ లిడ్ అనేది పెట్టేసుకోవాలి. నేనైతే మినిమం 2 whistles తీసాను. సో మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ అండ్ వాటర్ కన్సిస్టెన్సీని బట్టి 2 to 3 whistles మధ్య తీసుకోవచ్చు. ఒక 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మీరే చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిపోయి మంచిగా గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఇది మళ్ళీ ఏం ఉడికించుకోవట్లేదు. ఇందులో మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి అలానే ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసేసుకున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.